హరే కృష్ణ. చైతన్య మహాప్రభు ఏ విధంగా భగవంతుడు, రాముల వారు భగవంతుడు, కృష్ణుడు భగవంతుడు, నరసింహస్వామి, వీరిని భగవంతుడిగా మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. సడన్గా వచ్చి చైతన్య మహాప్రభు భగవంతుడు అనేసరికి అర్థం చేసుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే మనకి శాస్త్రాల నుంచి ఏ విధంగా చైతన్య మహాప్రభు భగవంతుడని మనకి కొన్ని శ్లోకాలు ఉన్నాయి నిరూపిస్తూ, ఆయన చేసిన లీలల ప్రకారంగా, ఆయన కలిగిన గుణాల ప్రకారంగా దాని నుంచి మనం నిరూపించవచ్చు ఇలా చైతన్య మహాప్రభు భగవంతుడు అనేది. ఎందుకంటే ఇప్పుడు నేను చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల కింద వచ్చారండి, ఆయన కృష్ణుడే స్వయంగా, ఆయన కృష్ణుడు ఒక అవతారం కూడా కాదు, సాక్షాత్తుగా కృష్ణుడు అంటాం మనం. అయితే మరి వేరే చాలామంది అంటారు మా గురువుగారు భగవంతుడండి, మా గురువుగారు కృష్ణుడండి, ఆయన కూడా సాక్షాత్గా కృష్ణుడు, మా బాబాగారు సాక్షాత్గా కృష్ణుడు, లేకుంటే ఫలానా ఫలానా మా అమ్మగారు సాక్షాత్గా దుర్గాదేవి, ఎవరిని పడితే వాళ్ళని భగవంతుడు చేస్తాం మనం. అయితే మరి చైతన్య మహాప్రభుని కూడా అలాగే మనం భగవంతుని చేసేస్తున్నామా? స్వయంగా ఆయన కృష్ణుడు. ఎందుకంటే భారతదేశంలో ఎంతోమంది అవతారాలు ఉంటాయి. మీరు ఇప్పుడు మీరు మార్కెట్లో సెర్చ్ చేస్తే ఎంతమంది కృష్ణుడు అవతారాలు, ఎంతమంది రాముడు అవతారాలు అంటే మీకు ఎన్నో పేర్లు వస్తాయి. వీళ్ళు రాముల అవతారం, కృష్ణుడు అవతారం అన్నట్టుగా. మరి చైతన్య మహాప్రభు కూడా అటువంటి భగవంతుడైనా, ఆయన కూడా ఇలా అవతారాలతో ఆయన కూడా ఒక పార్టేనా, లేకుంటే సాక్షాత్తుగా కృష్ణుడు? ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఏ ప్రమాణంతో మనం చైతన్య మహాప్రభు సాక్షాత్తుగా కృష్ణుడు, ఇంకా అవతారం కూడా కాదని చెప్తున్నాం మనం. సో ఎలా అర్థం చేసుకోవాలి? అయితే సారం భట్టాచార్య వారు ఆయన చాలా చాలా పెద్ద పండితులు. ఆయన జగన్నాథ్పురిలో ఉండేవారు. రాజా ప్రతాపరుద్ర ఆ సమయంలో ఆయన ఒరిస్సాకి రాజు, ఈయన రాజుగారికి మంత్రి, మొత్తం అన్నీ ఆయనే చూసుకున్నాడు. అంటే చాలా పెద్ద పండితులు. సారం భట్టాచార్య కింద వేలాది మంది సన్యాసి శిష్యులు ఉండేవారు, అంతమందికి ఆయన ట్రైనింగ్ ఇచ్చేవారు. సో అటువంటి సారం భట్టాచార్య చైతన్య మహాప్రభు గురించి ఈ ఒక పాట రాస్తారు. నవగౌరవరం నవపుష్పసరం నవభావధరం నవలాస్యకరం నవహాస్యకరం నవహేమవరం ప్రణమామి సచీసుత గౌరవరం. అయితే ఈ శ్లోకంలో ఏం రాస్తున్నారంటే ఆయన చైతన్య మహాప్రభు యొక్క అంగ కాంతి గురించి రాస్తున్నారు. ఏ రకమైన కలర్ చైతన్య మహాప్రభు కలిగి ఉంటారనేది. అయితే చాలా ఫ్రెష్ కలర్లో ఉంటారంట, మోల్టెన్ గోల్డెన్ కలర్, అంటే సువర్ణ వర్ణంలో ఉన్నారు ఆయన. అయితే ఇది అందరినీ ఆకర్షించుకుంటుంది. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ, ప్రపంచంలో మొత్తం బ్రహ్మాండంలో ఉన్న వారందరూ గౌరాంగ మహాప్రభుని చూసి ఆకర్షితులవుతున్నారని సారం భట్టాచార్య చెప్తున్నారు. అయితే ఈ రంగు ఏమి సూచిస్తుంది? ఇది ఏంటంటే మన భావాన్ని సూచిస్తుంది. ఎటువంటి భావంలో ఉంటే ఆ రకమైన కాంతి మనలో ఉంటుంది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఎవరికైనా చాలా కోపం వచ్చిందనుకోండి, వారు చాలా క్రోధంగా ఎర్రగా మారిపోతారు వాళ్ళు. ఎవరికైనా చాలా బాధగా ఉండి ఇలా వారు వైట్ కలర్లో ఉండిపోతారు. వైట్ ఏంటంటే అది మృత్యుని లేకుంటే సపరేషన్ని సూచిస్తుంది. రెడ్ కలర్ ఏంటంటే రజోగుణాన్ని, క్రోధాన్ని సూచిస్తుంది. కాషాయం కలర్ ఏం సూచిస్తుందంటే అది వైరాగ్యాన్ని సూచిస్తుంది. అదే ఆకుపచ్చ రంగు అనుకోండి, అదేంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రాములు వారు గ్రీన్ కలర్ని సూచిస్తారు. అందుకే ఎవరైతే ధర్మాన్ని చాలా స్ట్రిక్ట్ నియమాల్ని పాటిస్తారో వాళ్ళు గ్రీన్ కలర్. మనం ఇస్లాం వాళ్ళ మతస్థులు కూడా ఈ గ్రీన్ కలర్ ఫ్లాగ్ని వాడతారు. ఎందుకు ఇది అంటే అది వాళ్ళు రూల్స్ని కరెక్ట్గా పాటించాలని వారు ఏదో ఒక రకంగా దాన్ని చూస్ చేసుకున్నారు. అయితే ఇక్కడ మనం ఆధ్యాత్మిక జగత్తులో కూడా మనం ఏదైతే కార్యం చేస్తున్నామో అది కలర్ మీద కూడా ఆధారపడుతుంది. ఇప్పుడు శివుడిని చూసారనుకోండి, ఆయన రెడ్ పర్పుల్ కలర్లో ఉంటారు. అదేం చూపిస్తుందంటే తమో గుణాన్ని, ఆయన తమో గుణం యొక్క అధిపతి కాబట్టి దాన్ని సూచిస్తుంది. సో అదే కృష్ణుడి యొక్క కాంతి తీసుకున్నాం అనుకోండి, అది మనకి మేఘాల యొక్క కాంతితో ఉంటారు. ఆయన కొంచెం బ్లాక్, డీప్ బ్లూ, కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది. ఏం సూచిస్తుంది అంటే ఇది మాధుర్య రసాన్ని సూచిస్తుంది. మూడ్ ఆఫ్ డివైన్ లవ్ అంటారు. ఆనందాన్ని, ప్రేమని సూచించే రంగు అది. అంటే ఇంకొకటి ఏంటంటే బ్లాక్ అంటే ఇంకా అర్థం కానటువంటి విషయము అని కూడా అర్థం. అంటే మనం ఆయన ఎప్పుడు అర్థం చేసుకోలేం. ఇంకోటి ఏంటంటే అది నీటిని సూచిస్తుంది. మేఘాలు ఏంటంటే ప్రతి చోట వర్షాన్ని కురిపిస్తాయి. అంటే భగవంతుడి కృప కూడా ఆ విధంగా ఉంటుంది. అయితే ఇది ఆనందాన్ని సూచిస్తుంది కాబట్టి ఎక్కువగా ఎవరైతే భోగించాలని ప్రయత్నిస్తుంటారో ఈ భౌతిక సంసారం, వాళ్ళ కలర్ కూడా కొంచెం డార్క్ అయిపోతుందంట, ఎక్సెసివ్ ప్లెజర్ తీసుకుంటే. సో ఇలాగా మనకి చైతన్య మహాప్రభు కానీ ఆయన దేని కలర్లో గోల్డెన్ బాడీ, ఆయన సువర్ణ వర్ణం
ఈ కాంతితో. అయితే గౌరవరం అంటారు ఆయన్ని, హేమవరం కూడా అంటాం మనం. అయితే ఇది ఎందుకు చైతన్య మహాప్రభు మూడేంటి, దీని గురించి మనం అర్థం చేసుకుందాం. అయితే ఇక్కడ సారం భట్టాచారి భజనలో ఏమంటున్నారంటే నవ గౌరవరం నవ 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 అంటే చైతన్య మహాప్రభు కంప్లీట్గా ఒక కొత్త దానాన్ని తీసుకొచ్చారంట. ఎవరు చూడనట్టు గౌరవరం నవ పుష్పసరం, ఏదైతే కొత్త ధనాన్ని, కొత్త భావాన్ని, కొత్త నృత్యాన్ని, కొత్త నవ్వుని, కొత్త ఎమోషన్స్ని, కొత్త ఎక్స్పీరియన్స్ని, అనుభూతుల్ని అన్నీ కొత్తవి తీసుకొచ్చారు. మనం అంటాం అరే మన సనాతన ధర్మం కదా, వేలాది సంవత్సరాల కింద నుంచి ఉంది, 5000 సంవత్సరాల కింద నుంచి కృష్ణుడు బోధించిన భగవద్గీత ఉంది, వేలాది సంవత్సరాలు లక్షలాది సంవత్సరాల క్రితం నుంచి సనాతన ధర్మం ఉంది, ఇక్కడ మీరు కొత్తది అంటున్నారంటే సారం భట్టాచార్య ఆయన అంటున్నారు లేదు లేదు చాలా స్పెషల్, ఇది కొత్తది. ఎందుకంటే మనం వేరే భగవంతుడి యొక్క అవతారాలు వచ్చాయి, మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చైతన్య మహాప్రభు ఎవరు ఇవ్వనటువంటిది ఆయన ఇచ్చారు కాబట్టి అది చాలా స్పెషల్. చైతన్య మహాప్రభు కన్నా ముందు భగవంతుడు రాములు వారు, కృష్ణ, మత్స్య, కూర్మ, వరాహ అలా ఎన్నో దశావతారాలు, ఎన్నో అవతారాలు ఉన్నాయి. ఈ అవతారాలన్నీ ముక్తిని కలిగిస్తున్నాయి జీవులకి. దాంతోపాటు మనకి పురాణంలో మనకి వివరింపబడింది ఏమని, వైకుంఠానికి వెళ్తున్నారు కొన్ని జీవులని, సో ప్రేమను కలిగిస్తున్నారు. అయితే మనం అనొచ్చు మరి చైతన్య మహాప్రభు ఏంటి స్పెషల్ ఇచ్చింది, ఆయన ఎందుకు ఎక్స్ట్రాడినరీ అంటే కొంతమంది అనొచ్చు చైతన్య మహాప్రభు మనకి రాధాకృష్ణుల సేవ అనేది ఇచ్చారని. కానీ నింబార్క సాంప్రదాయం అది అన్నిటికన్నా వైష్ణవ సాంప్రదాయంలో అన్నిటికన్నా పురాతనమైన వైష్ణవ సాంప్రదాయం, దాంట్లో రాధాకృష్ణుల సేవ, గోపీభావ అనేది వాళ్ళలో కూడా ఉంది. ఇది అయితే మరి రాగానుగ భక్తినిచ్చారు అంటే రాగానుగ భక్తి అనేది మనకి వల్లభ సాంప్రదాయంలో కూడా ఉంది. వల్లభ సాంప్రదాయ పుష్టి మార్గంలో కూడా వారు కూడా ఈ యొక్క రాగ మార్గాన్ని పాటిస్తూ ఉంటారు. స్పాంటేనియస్గా వారు భావంతో భగవంతుడికి సేవ చేసేస్తూ ఉంటారు, బాలకృష్ణుడికి. బృందావనంలో మనం చాలామంది పుష్టి మార్గం వల్లభ సాంప్రదాయం యొక్క వారి యొక్క ఆ పరంపరలో పాటించే వాళ్ళని చూడొచ్చు. మరి కృష్ణ ఏ రకంగా ఇది చాలా స్పెషల్ చైతన్య మహాప్రభు ఇచ్చింది. అయితే ఆయన కరెక్ట్గా ఏం తీసుకొచ్చారండి చైతన్య మహాప్రభు. ఆయన మనకి చైతన్య మహాప్రభు యొక్క అవతారం గురించి శ్రీమద్ భాగవతంలో వేరే శాస్త్రాల్లో కూడా ఉంది. శ్రీమద్ భాగవతంలో మనకి చాలా శ్లోకాలు ఉన్నాయి. అన్నిటికన్నా ఫేమస్ శ్లోకం ఏంటి, కృష్ణవర్ణం తుషాకృష్ణం సంగోపాంగాస్తు పార్షదం యజ్ఞే సంకీర్త ప్రాయ యజంతి సుమేధస. ఈ కృష్ణవర్ణం ఆయన కృష్ణుడే స్వయంగా, త్విషా అకృష్ణం కాకపోతే ఆయన కాంతి మాత్రం కృష్ణుడుగా అంట. సంగోపాంగాస్తు పార్షదం ఆయన పార్షదులతో వస్తారు. యజ్ఞే సంకీర్తన ప్రాయ్, ఈ యొక్క కలియుగం యొక్క ధర్మం ఏంటి, యజ్ఞం, సంకీర్తన యజ్ఞ. యజంతి సుమేధస, తెలివైన వారు, మేధస అంటే తెలివైన వారు ఈ యజ్ఞాన్ని పాటిస్తారని మనకి 11వ స్కందం 5వ అధ్యాయం 32వ శ్లోకంలో చెప్పబడుతుంది. తర్వాత మనకి మహాభారతంలో విష్ణు సహస్రనామంలో కూడా మనకి సన్యాసగృచ్చమచ్చాంతో నిష్ఠాశాంతి పరాయణం హిరణ్యవరుణో హేమాంగో వరాంగశ్చందనాంగతి. సో ఇలాగా మనకి సన్యాసం తీసుకునే విష్ణుమూర్తి యొక్క అవతారం ఒకటే చైతన్య మహాప్రభు. ఈ యొక్క లీలలోనే ఆయన సన్యాసం తీసుకుంటారు. తర్వాత హిరణ్యవరుణో హేమాంగో, ఈ గోల్డెన్ కలర్లో ఉండే, గోల్డెన్ కాంప్లెక్షన్లో ఉండేది ఇంకెక్కడా ఏ అవతారం లేదు, స్వయంగా చైతన్య మహాప్రభు. భారతదేశంలో మన శాస్త్రంలో కాదు, భారతదేశంలో కూడా చాలామందికి చైతన్య మహాప్రభు ఆయన రాకముందే ఆయన అవతారం గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు. భారతదేశమే కాదు ఇతర దేశాల్లో కూడా మనకి క్రిస్టఫర్ కొలంబస్ అని ఈయన బ్రిటిష్ రాజ్యానికి చెందినవారు. ఆయన వెళ్ళి అమెరికాను కనుక్కున్నారు. అప్పటిదాకా అమెరికా అనే రాజ్యం ఎవరికి తెలియదు. ఒక 500 సంవత్సరాల క్రితం ఆయన అటువైపు వెళ్తూ అక్కడ అమెరికాను కనుక్కున్నారు. కొలంబస్ యాక్చువల్గా ఆయన వెతికింది దేని గురించి, వాళ్ళ తండ్రి ఆయన డొమైకెన్ అండ్ ఫ్రాన్సిషియన్ మొనాస్ట్రీస్ అంటే అక్కడ వాళ్ళ యొక్క ధార్మిక ఆశ్రమాలు, వారి యొక్క క్రిస్టియన్ ఆశ్రమాలని ఆయన అక్కడున్న వారిని ఏమంటారంటే అక్కడున్న పండితుల్ని ఆయన అడిగినప్పుడు, మాంక్స్ అంటారు వాళ్ళు, అక్కడ వాళ్ళతో అడిగినప్పుడు వాళ్ళు చర్చించుకున్నప్పుడు చెప్తారు ఏమని అంటే భారతదేశంలో ఒక గొప్ప వ్యక్తి అవతరించబోతున్నారు. వారి ప్రకారంగా ఏంటంటే అది గంగ యొక్క ఒడ్డు మీద 9 ద్వీపాలు ఉంటాయి. ఆ ద్వీపాల మధ్యలో ఒక బంగారపు మూర్తి అనేది అవతరింపబడుతుంది. అది భూమినిను స్వర్గలోకాలని కలుపుతుంది అని.
అయితే వాళ్ళు ఎవరు అంత పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. కానీ వాళ్ళు ఏమన్నారంటే ఇది అందరికీ మానవాళందరికీ ఆనందం కలిగిస్తుందని. కొలంబస్ తండ్రి దాన్ని చాలా సీరియస్గా ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఆయన అనుకున్నారు, తన కొడుక్కి చెప్పేవారు చిన్నప్పటి నుంచి. అయితే కొలంబస్ కనిపించింది, సరే నేను కూడా ఖచ్చితంగా ఆ 9 ద్వీపాలు ఏవైతే ఉన్నాయో గంగ యొక్క ఒడ్డు మీద ఈ యొక్క బంగారపు మూర్తి ఏదైతే ఉంటుందో మొత్తం పృథ్వీని అన్ని మానవాళికి మంచి జరిగి పృథ్వీనిను ఆకాశాన్ని ఏకం చేసి మనకి ఆనందాన్ని కలిగించేదని. అయితే అందుకు కొలంబస్ యాక్చువల్లీ భారతదేశాన్ని కనుక్కోవడానికి వెళ్ళి అమెరికాను కనుక్కుంటారు, అది వేరే విషయం. ఆయన అమెరికాను కనుక్కుంటారు, దాని నుంచి పెద్దగా ఏమి జనాలకి ఏం బెనిఫిట్ అవ్వలేదు. అఫ్కోర్స్ ఇప్పుడు బెనిఫిట్ అనిపిస్తుంది, కానీ ఆయన డైరీలో రాస్తారు ఆయన కొలంబస్ వారు, నేను యాక్చువల్లీ ఈ యొక్క బంగారపు మూర్తిని కనుగొనడానికి వెళ్ళి. ఆయన బంగారపు మూర్తి అనుకున్నారు, భగవంతుడు సాక్షాత్గానే ఆయనకు తెలియదు. ఆయన ఏమనుకున్నారంటే అది ఒక పెద్ద బంగారంతో తయారు చేసిన మూర్తి ఏమో అనుకున్నారు. అది మొత్తం స్వర్గాన్ని పృథ్వీని ఏకం చేస్తుంది, అందరూ దాన్ని కనుక్కొని దాని నుంచి ఒక బ్రిడ్జ్ లాగా మనం స్వర్గానికి వెళ్ళొచ్చేమో అనుకున్నారు ఆయన. అయితే ఇండైరెక్ట్గా అఫ్కోర్స్ కొలంబస్ అనుకున్నట్టుగా అమెరికా నుంచి ప్రభుపాద్ వారు ప్రచారం చేశారు. 500 తర్వాత ప్రభుపాద్ వారు అమెరికాకి వెళ్ళి అక్కడి నుంచి చైతన్య మహాప్రభు యొక్క బోధనలన్నీ ప్రపంచం అంత వ్యాప్తి చెందించారు. అయితే చైతన్య మహాప్రభు ఆయన ముందే ప్లాన్ వేసుకున్నారు, ఎలా ప్రభుపాద్ వారితో ప్రచారం చేయాలంటే అమెరికా అనేది ఉండాలి, అమెరికా ఉండాలి, ఇంగ్లీష్ భాష ఉండాలి. బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చి ఏం చేశారంటే మొత్తం ప్రపంచంలో ఇంగ్లీష్ భాషని ప్రచారం చేశారు. కొలంబస్ ఏం చేశారు, అమెరికాను కనుగొన్నారు. అక్కడికి అందరూ వలస వెళ్ళారు, అక్కడ ఒక దేశాన్ని తయారు చేసి చాలా ఫ్రీ కల్చర్ తయారు చేశారు. చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రితం ఇదంతా ప్లాన్ చేసి తర్వాత ప్రభుపాద వారిని అక్కడికి పంపిస్తారు. అప్పుడు ఇంగ్లీష్ భాష మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలకి తెలియటం కారణంగా ప్రభుపాద వారి ప్రచారం చాలా సులువుగా అయింది. చైతన్య మహాప్రభు యొక్క ప్రచారం ఇంగ్లీష్ భాషలో చేయటం వల్ల అదందరికీ అర్థమయ్యేటట్టుగా అందరూ దాన్ని పాటించగలిగారు. అదెందుకు, భగవంతుడి యొక్క కృప అది. ఆయన ఆ విధంగా ప్లాన్ వేస్తారు. అయితే ఇక్కడ చైతన్య మహాప్రభు ఆయన గురించి చాలామందికి ఆయన యొక్క అవతారం గురించి తెలుసు, కొలంబస్ లాంటి వారికి కూడా. అయితే మనం దీన్ని అంత ఈజీగా ఎంతో గొప్ప విలువైన మన దగ్గర ఉందనే విషయం మనకు తెలియదు. అలాంటి కొలంబస్ వారు పాపం ఎంత కష్టపడి భారతదేశానికి రావాలని అమెరికా వరకు ఆగిపోగలిగారు. మనం చైతన్య మహాప్రభు గురించి ఆయన యొక్క గొప్పతనం గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం, కానీ ఇది చాలా స్పెషల్. మనకి చైతన్య మహాప్రభు మిషన్ చాలా చాలా సాధారణంగా అనిపించవచ్చు, ఏముందండి అందరూ ప్రచారం చేస్తారు, చైతన్య మహాప్రభు కూడా వచ్చి ప్రచారం చేశారండి. కానీ ఇది ఈ యొక్క ఏదైతే ధార్మిక ఆధ్యాత్మిక సంస్థ ఉందో చైతన్య మహాప్రభు ఉద్యమం, అది చాలా స్పెషల్. దాంట్లో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే జీవే దయ, జీవుల పట్ల దయ చూపించడం. రెండోది నామే రుచి, భగవంతుడి యొక్క నామ పట్ల రుచి కలిగించడం. మూడోది వైష్ణవ సేవ, వైష్ణవులకి సేవ చేసుకోవటం. అంటే మన యొక్క జీవితం మొత్తం భక్తి, భగవంతుడు, భక్తులకి సేవ చేసుకోవటంలో, హరినామం చేయటంలో, ఇతరులకి ఈ యొక్క భగవంతుడి ప్రేమ గురించి చెప్పటం. అయితే ఇవన్నీ మనకు ఆల్రెడీ భాగవతంలో చెప్పబడ్డాయి. చైతన్య మహాప్రభు 3 సిద్ధాంతాలను ఇచ్చారు, కానీ మనకు భాగవతంలో ఆల్రెడీ వీటి గురించి క్లియర్గా ఉంది. మనకి ఒక లీల, కృష్ణుడి యొక్క కృష్ణావతారంలో ఆయన కృష్ణుడు ఒక లీల చేస్తారు. ఆయన మథురాకి వెళ్ళినప్పుడు ముందు ఆయన ఒక బట్టలు ఉతికేవాడిని కనిపిస్తుంది. ఆయన అంటారు చాకలి వాడిని. ఆయన కంసుడికి ఆయనకి మంచి బట్టలన్నీ ఉతికి చాలా రాజుగారు వేసుకునేవి దానికి సంబంధించినవి చాలా చాలా గోల్డెన్ బార్డర్తో ఉన్న బట్టలన్నీ తీసుకెళ్తుంటారు. కృష్ణుడు అంటారు, ఓ నాకు కొన్ని బట్టలు, ఎందుకంటే నేను కూడా రాజుగారిని కలవటానికి వెళ్తున్నాను కాబట్టి ఇట్లాంటి గొప్ప గొప్ప ఎంబ్రాయిడరీ, గోల్డెన్ ఎంబ్రాయిడరీతో ఉన్నాయన్నమాట. ఈ రాజుగారికి ఇచ్చేవి నాకు కూడా ఇవ్వు, నేను కూడా వేసుకొని రాజుగారిని కలుస్తాను. అయితే ఆ చాకలి వాడికి చాలా కోపం వచ్చి, నీకేం అర్హత ఉంది ఇట్లాంటి బట్టలు వేసుకుంటానికి, ఇవి రాజుగారికి సంబంధించినవి, నీకు దీనికి వేసుకుంటే అర్హత లేదు, యోగ్యత లేదు అని. అయితే కృష్ణుడు వెంటనే ఓకే నాకు అర్హత లేదా అని జస్ట్ ఒక చేతితో ఇలా ఆయన తలని తీసేస్తారు. వెంటనే అక్కడ ఫ్రెండ్స్, కృష్ణుడు అన్నీ అక్కడున్న మంచి మంచి డ్రెస్సులన్నీ వాళ్ళు వేసుకొని వెళ్తారు. తర్వాత కృష్ణుడు అట్లా వెళ్తూ వెళ్తూ ఒక పూలు అమ్ముకునేవాడి దగ్గరికి వెళ్తారు. ఈ పూలు అమ్ముకునేవాడు అయితే అప్పుడప్పుడు ఏంటంటే కృష్ణుడు తన భక్తుల దగ్గరికే వెళ్ళిపోతూ ఉంటారు.
మనం కృష్ణుడి దగ్గరికి కృష్ణుడు కావాలనుకుంటాము, కానీ కృష్ణుడు ఏంటంటే అప్పుడప్పుడు మనకి శృతదేవ బహుళాశ్వ అనే ఒక కథ కూడా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఈ యొక్క పూలు అమ్ముకునే ఆయన పేరు సుధామ, అది కూడా. అదే కృష్ణుడు సడన్గా ఆయన ఇంటికి వెళ్ళిపోతారు, ఆయనకి చాలా ఆనందం కలుగుతుంది. ఓ భగవంతుడు సాక్షాత్తుగా మా ఇంటికి వచ్చారని. భగవంతుడు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన అప్పుడప్పుడు అలా ప్రయాణిస్తూ ఉంటారు. ఈ శృతదేవాన బ్రాహ్మణ్ ఇంటికి వెళ్ళడానికి కృష్ణుడు తన రథం తీసుకొని ఎన్నో రాజ్యాల్ని దాటుకుంటూ వెళ్తారు ఆయన. ఈ శృతదేవ ఏంటంటే ఆయన పూర్తిగా భగవంతుడి సేవలో నిమగ్నం అయిపోయి ఆయనకి ద్వారకకి వెళ్ళి భగవంతుడిని కలవాలనే విషయం కూడా ఆయన మర్చిపోతారు. ఆచార్యులు చెప్తారంటే శృతదేవ్ ఎప్పుడు ఆయనకు అవకాశం దొరకలేదు ద్వారకకి వెళ్ళటానికి, ఎందుకంటే చాలా బిజీగా ఉండేవారు ఆయన యొక్క భక్తితో. అందుకే కృష్ణుడు అనుకున్నారు, సరే నేనే ప్రయాణిస్తాను. ఆయన కురు జంగల అన్ని రాజ్యాల్ని దాటుకుంటూ శృతదేవి ఇంటికి వెళ్ళి తలుపు కొడతారు. శృతదేవులు వారు చాలా ఆనందపడతారు. అరే వచ్చి ఓపెన్ చేసి చూస్తే సాక్షాత్తుగా కృష్ణుడు ఉంటారు. ఆయనకి ఏం చేయాలో తోచదు. వెంటనే పక్కింటికి వెళ్ళి కొన్ని చేపలు తీసుకొచ్చి కిందేసి భగవంతుడా మీరు కూర్చోండి అని కూర్చోబెడతారు. కృష్ణుడు కూర్చున్న తర్వాత ఆయనకి ఆనందం కలిగించాలంటే మనం జనరల్గా ఏం చేస్తామంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడతాం కదా. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, వేరే దేశం నుంచి వాళ్ళ రాష్ట్రపతులు ప్రధానమంత్రులు ఎవరు వస్తే కల్చరల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తాం మనం. వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్ అని అది అని ఇదని. ఇప్పుడు అక్కడ శృతదేవికి ఏం లేవు. ఏం చేస్తారు ఆయన తన ఉత్తరి తీసుకొని అక్కడే నృత్యం చేస్తూ అది పైకి ఇలా తిప్పుతూ నృత్యం చేస్తుంటారు కృష్ణుడు ఆయనకి ఆనందం కలిగించడానికి. సో ఇలాగా ఏంటంటే కృష్ణ అదేవిధంగా ఆయన సుధామ ఇంటికి కూడా వస్తారు. ఈయన పూలు చేసుకునే ఆయన చూసిన వెంటనే ఎంతో ఆనందపడతారు. సుధామ కృష్ణుడికి బలరాముల వారికి వారి యొక్క మిత్రులందరికీ అన్ని రకాలైన పూలమాలలు వేసి సత్కరిస్తారు. కృష్ణుడికి ఎంతో ఆనందం కలుగుతుంది. కృష్ణుడు అంటారు, ఏమన్నా వరం కావాలంటే కోరుకో, ఏ వరమైనా నేను తీరుస్తాను. అప్పుడు సుధామ అంటారు, నాకు సపరేట్గా ఏమీ కోరికలు లేవు, భౌతిక కోరికలు అయితే ఏమీ లేవు, భౌతికంగా నాకు ఇది కావాలి అది కావాలనేవి లేవు, కానీ నాకు వరం ఇవ్వాలనుకుంటే మీరు ఈ 3 వరాలు ఇవ్వండి. మొదటిది ఏంటంటే నా భక్తి మీ పట్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా అచలమైన భక్తిని ఇవ్వండి మీ పట్ల అని. దాంతోపాటు ఏమంటారంటే నా హృదయంలో నేను ఎప్పుడూ భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి. తర్వాత ఎవరితో నేను సుహృదంగా ఉండాలి, ఎవరితో గొడవ పెట్టుకోకూడదు, మంచిగా ఉండాలి. మూడవది ఏంటంటారు, జీవుల పట్ల దయ చూపించాలని, దయాయా సర్వభూతేషు. ఈ 3 తప్ప ఏంటి, భగవంతుడు అచలా భక్తి కావాలి, మళ్ళీ నా భక్తులతో నాకు సేవ చేస్తూ ఉండాలి, వారి సాంగత్యం కావాలి. మూడోది ఏంటి, దయా సర్వభూతేషు, అన్ని జీవుల పట్ల దయ చూపించాలి. కృష్ణుడు అది రెండింటిని ఎంతో ఆనందించి ఆయన అంటారు, నీకు ఎంతో అద్భుతమైన కోరికను తథాస్తు, దాంతోపాటు నేను ఇంకా వరం ఇస్తున్నాను. ఏంటి అంటే నీకు ఎంతో ధనం ఉంటుంది, శక్తి ఉంటుంది, అందం ఉంటుంది, నీకు మంచి ఆయు ఉంటుంది, దాంతోపాటు నీకు మొత్తం నీకే కాదు నీ కుటుంబానికి మొత్తం. ఇది చైతన్య మహాప్రభు ఇవ్వాల్సి అనుకుంది. ఏంటి 3 విషయాలు మనకి, అచల భక్తి కావాలి, మనకి భక్తుల యొక్క సాంగత్యం, ప్రేమతో కూడిన సాంగత్యం భక్తులతో కావాలి, జీవుల పట్ల దయ చూపించాలంటే ఇంకేం అవసరం లేదు. శ్రీల ప్రభుపాద వారు ఇదే ఆలోచిస్తూ ఆయన కృష్ణుడితో అంటారు ఏంటంటే, భగవంతుడా నాకు మీ యొక్క కోరికని తీర్చే అవకాశం నాకు కలిగించండి అని. కృష్ణుడు మన భక్తిని ఆ రకంగా దృఢంగా చేసి మనందరికీ అవకాశం కలిగించాలి, ఆయనకి సేవ చేయాలని. అయితే ప్రభుపాద వారికి ఆ సమయంలో ఎవరు భక్తులు ఉండేవారు కదా, ఎందుకంటే ప్రభుపాద వారు అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు భక్తులు లేరు. అది ప్రభుపాద వారు అంటారు, ఇక్కడ భక్తులు లేకపోయినా నేను భక్తుల్ని తయారు చేస్తాను, ఆ అవకాశం ఇవ్వండి. ఆయన వెళ్ళినప్పుడు ఒక భక్తులు కూడా లేరని, కానీ ప్రభుపాద వారి దయ కారణంగా, భగవంతుడి యొక్క కృష్ణుడి కృప కారణంగా ఎంతోమంది భక్తులుగా మారారు. కృష్ణుడు భౌతిక విషయాలు కూడా అందరికీ తీరుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే చైతన్య మహాప్రభు యొక్క స్పెషాలిటీ ఏంటి, వేరే అవతారాలతో పోలిస్తే చైతన్య మహాప్రభు యొక్క అవతారం స్పెషాలిటీ ఏంటి. అయితే చైతన్య మహాప్రభు వచ్చిన పరిస్థితుల గురించి ఆలోచించుకుందాం. చైతన్య మహాప్రభు ఎప్పుడైతే అవతరిస్తారో ఆయన అవతారానికి కారణం ఏంటంటే అద్వైతాచార్యుల వారు చాలా గట్టిగా పిలుస్తారు ఆయన్ని, ఎంతో తీవ్రమైన ప్రార్థనలతో ఆయన పిలుస్తారు. చైతన్య మహాప్రభు అప్పుడప్పుడు జోక్తో అంటుంటారు అద్వైతాచార్యని, ఏమంటుంటారంటే, అరే నేను ఎంతో హాయిగా
ఈ యొక్క క్షీరసాగరంలో పడుకున్నాను, కానీ ఈ అద్వైతనే గట్టిగా పిలిచి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చారు అని. అయితే నేను ఇప్పుడు వచ్చాను, నన్ను ఎందుకు పిలిచారు, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా అంటుంటారు భగవంతుడు వారు, చైతన్య మహాప్రభు. అయితే అద్వైతాచార్య భగవంతుడిని పిలుస్తారు ఇటువంటి పతత్వ జీవుల్ని ఉద్ధరించటానికి. అయితే ఒక ప్రశ్న అడగచ్చు, అరే అద్వైతాచార్య ఎందుకు జీవుల్ని కాపాడట్లేదు? మనం ఏమంటారంటే అద్వైతాచార్య సాక్షాత్తుగా మహావిష్ణు. ఓకే, చైతన్య మహాప్రభు కృష్ణ అన్నారు, అద్వైతాచార్య మహావిష్ణు. అయితే ఈ మహావిష్ణువులో కృష్ణుల్లో వ్యత్యాసం ఉందంటే ఎటువంటి వ్యత్యాసం లేదు ఒక రకంగా, ఎందుకంటే కృష్ణుడి యొక్క విస్తారిత రూపమే మహావిష్ణువు. కానీ డిఫరెన్స్ దేంట్లో ఉంటుందంటే మూడులో ఉంటుంది, అంతే. మూడులో ఒక డిఫరెన్స్ ఉంటుంది. మహావిష్ణువు ఏంటంటే ఆయన పరమాత్మ స్వరూపుడు, కృష్ణుడేంటి భగవత్ స్వరూపం. ఈ వ్యత్యాసం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. చూడండి, పరమాత్మ స్వరూపం అంటే ఉపదృష్ట హనుమంత భక్త భోక్త మహేశ్వర అని చెప్తున్నారు భగవంతుడు భగవద్గీతలో. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్టోస్తి న ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. ఏమంటున్నారంటే సమోహం సర్వభూతేషు, అన్ని జీవుల పట్ల నేను సమంగా ఉంటాను అంటున్నారు. ఇది ఎవరు? పరమాత్మ. అందరి హృదయాల్లో పరమాత్మ రూపంలో మహావిష్ణువు ఉండి ఆయన అందరితో న్యూట్రల్గా ఉంటారు. నాయన నువ్వు ఎలా నా పట్ల నువ్వు ఏదైతే సేవ చూపిస్తావో అకార్డింగ్లీ నేను నీకు ఆ రకంగా రెసిప్రొకేట్ చేస్తాను, ఏ యథామాన్ ప్రపద్యంతే. అయితే దీన్ని భగవంతుడు సమూహం సర్వభూతేషు అంటున్నారు కదా, అందరితో సమానంగా ఉంటున్నారు. కానీ తర్వాత ఏమంటున్నారు మళ్ళీ వెంటనే, సమూహం సర్వభూతేషు నమే ద్వేష్టోస్తి నా ప్రియ, ఎవరి పట్ల ద్వేషము ప్రియము లేదు. కానీ ఏ భజంతు మా నా భక్తులు అనుకోండి మైతే తేష, వాళ్ళకి స్పెషల్ ఫేవర్ చూపిస్తాను. అరే ఇది ఎట్లా సాధ్యం అంటే భగవంతుడు ఫస్ట్ లైన్లో పరమాత్మ రూపం గురించి మాట్లాడుతున్నారు, రెండో దాంట్లో ఆయన భగవంతుడి యొక్క రూపం గురించి మాట్లాడుతుంది. నేను భగవంతుడిని కాబట్టి, భగవంతుడు అంటే ఒక వ్యక్తి అంటే ఆయనకి కొన్ని రకాలైన అనుభవాలు ఉంటాయి. సో దాని ప్రకారంగా ఆయన యొక్క విచారణ అవన్నీ మారుతూ ఉంటాయి. ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నారంటే, ఓ నేను న్యూట్రల్గానే ఉంటున్నాను, కాకపోతే పరమాత్మ రూపంలోనే న్యూట్రల్గా, కాకపోతే నేను భగవంతుడి రూపంలో ఉంటే నా భక్తులకి స్పెషల్ ఫేవర్ చూపిస్తాను. ఇక్కడ అద్వైతాచార్య ఎవరి భావంలో ఉన్నారు? పరమాత్మ స్వరూపంలో ఉన్నారు. చైతన్య మహాప్రభు భగవత్ స్వరూపంలో. అందుకే ఆయన ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. నవద్వీప్లో అద్వైతాచార్యకి ఎన్నో శక్తులు అన్నీ కలిగి ఉన్నాయి, కానీ ఆయన శాంతిపూర్లో ఉండి భగవంతుని ప్రార్థన ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆయన అద్వైతాచార్య సాక్షాత్తుగా మహావిష్ణువు అయి జీవుల గురించి ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని ఉద్ధరించాలంటే మహావిష్ణువుకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ ఏంటంటే ఆయన మూడు దానికి సూట్ కాదు, ఆయన న్యూట్రల్గా ఉండాలి. ఎవరిని ఉద్ధరించాలి? అందరినీ ఉద్ధరించాలి. న్యూట్రల్ అన్నప్పుడు ఏంటి, ఓ వీడు మంచివాడు వీడు చెడ్డది అనేది ఉండదు ఎక్కడ. న్యూట్రల్ అంటే న్యూట్రలే, మీరు ఎవరైనా కానివ్వండి, మీరు నా ఫ్రెండ్ అయినండి ఎనిమి అయినండి ఎవరైనా ఉండి మీతో న్యూట్రల్గానే ఉంటాము. సో అలాంటి ఎవరిని ఉద్ధరిస్తారు? కానీ ఇక్కడ ఉద్ధరించడం అనేది ప్రశ్న కాదు. ఇక్కడ అద్వైతాచార్య యొక్క బాధ ఏంటంటే వీరికి భగవంతుడి పట్ల ప్రేమ అనేది కలగాలనేది బాధ. ఆయన ఏమంటారంటే నా మాట ఎవరు వినరు, ఎందుకంటే నేను పరమాత్మ కాబట్టి న్యూట్రల్గా, నేను ఎవరిని బలవంత పెట్టి ఎవరిని మార్చరు పరమాత్మ. ఇప్పుడు చూడండి, మనకి మనసులో అప్పుడప్పుడు కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి, లేకుంటే ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు లోపల నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది, తప్పు చేస్తున్నావు చేయకు, తప్పు చేస్తున్నావు చేయకు అని. అది ఎవరు చెప్తారు? పరమాత్మ చెప్తారు. అలా అని ఆపుతారా అంటే ఆపరు, ఆయన చేయనిస్తారు మనని, ఎందుకంటే న్యూట్రల్ కాబట్టి. సరే నాయన నేను చెప్పింది చెప్పాను, నువ్వు చేయకపోతే దాని యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవించాల్సిందే అని. అయితే భగవంతుడు అనుకోండి అలా న్యూట్రల్గా ఉండరు, ఆయన క్లియర్గా ఆ వ్యత్యాసాన్ని చెప్పేస్తారు, ఇది రైట్ ఇది రాంగ్ అని. నువ్వు నా ఫ్రెండ్ నువ్వు నా ఎనిమి అని కూడా చెప్పేస్తారు, ఎందుకంటే భగవంతుడు అంటే ఆ ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి. ఇది ఇక్కడ అద్వైతాచార్య ఆ మూడ్లో ఉన్నారు, పరమాత్మ మూడ్లో, అందుకే ఆయన ఉద్ధరించలేకపోతారు. అందుకే ఆయన చైతన్య మహాప్రభుని అవతరించమని కోరుకుంటున్నారు. భగవంతుడా మీరు రండి, నేనేం చేయలేదు, ఎందుకంటే నేను పరమాత్మ కాబట్టి నేను న్యూట్రల్గానే ఉండాలి, మీరు వస్తే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అది ఇక్కడ అద్వైతాచార్య ఆయన ఏమంటారంటే భగవంతుడికి వార్నింగ్ ఇస్తారు, మీరు రాకపోతే సుదర్శన్ చక్ర తీసుకొని అందరినీ చంపేస్తారని. ఎందుకంటే ఎవరు భగవద్భక్తి చేయకుండా చాలా చాలా భౌతికమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అక్కడ ఎంత టైం ఉన్నదంటే వాళ్ళకి
నవదీప్లో అంతులేనటువంటి ధనము, అంతులేనటువంటి ఐశ్వర్యము అన్నీ కలిగి ఉన్నారు వాళ్ళు. అయితే వారు ఏం చేసేవారు, అన్ని టైము అన్నీ ఉండటం వల్ల కుక్కలకి పిల్లలకి పెళ్లి చేసుకునేవారు. అంటే ఇంకా టైం ఉంది, డబ్బు ఏం చేయాలో తెలియక కుక్కలకి పిల్లలకి పెళ్లి చేసేవారంట. సో ఊహించుకోండి ఎంత. అయితే అద్వైతాచార్య అంటారు, వీరికి ఏం చేయాలో తెలియట్లేదు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, ఇలా కాదు నేను వాళ్ళన్నీ ఉద్ధరించేస్తాను సుదర్శన చక్రం తీసుకొని అని. అయితే ఆయన ఏమంటారంటే, భగవంతుడి ప్రార్థిస్తూ మీరే వాళ్ళని కాపాడతారంట. అయితే చైతన్య మహాప్రభు ఆయన ఏమని పిలుస్తున్నారంటే, ఓకే మీరు ఒక భక్తుడి రూపంలో రండి అని. ఇక్కడ ఏంటంటే మనం చాలా భగవంతుడి రూపంలో వస్తే ఆయన కూడా అంత ఎక్కువగా ఆయన ప్రభావితం చేయరు, భక్తులైతే ఎక్కువ ప్రభావితం చేస్తారు. ఎందుకంటే రాములు వారు వచ్చారు, కృష్ణుడు వాళ్ళు వచ్చారు, అవతారం కలిగింది, కానీ అవతారం నుంచి ఎక్కువ మంది భక్తులు అవ్వలేదు. బలవంతంగా ఎవరిని భక్తులు చేయరు. భగవంతుడు అన్నారు, ఓకే మీరందరూ నన్ను సరెండర్ అవ్వండి, నా భక్తులు కండి అని ఇప్పుడు భగవంతుడు చెప్తున్నారు భగవద్గీతలో, జనరల్గా చెప్పారు, కానీ ఎవరిని స్పెసిఫిక్గా మీరందరూ తప్పు చేస్తున్నారు నాకు చేయండి అనలేదు. కానీ అదే భక్తులు అంటే మీరు ఎలా అయినా ఉండనియండి, వారు వచ్చి వేటాడి భక్తులు చేస్తారు. అయితే అద్వైతాచార్య అంటున్నారు భగవంతుడా మీరు భక్తుల రూపంలోనండి. ఆ రకంగా అద్వైతాచార్య యొక్క ప్రార్థనల మేరకు భగవంతుడు భక్తుల రూపంలో అవతరిస్తున్నారు. అఫ్కోర్స్ ఆయన అవతరించట్లని డైరెక్ట్గా వచ్చేస్తున్నారు, భక్తుల రూపంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే మనకేంటంటే చాలా రిచువల్స్ అన్నీ ఉంటాయి. అయితే మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, ఎందుకు భగవంతుడు ప్రార్థించారు, ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, చైతన్య మహాప్రభు భక్తి రూపంలో రావటం ఎందుకు, ఆయన ఉద్దేశం ఏంటి, అవన్నీ క్లియర్గా అర్థం చేసుకోవాలి. మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, చైతన్య మహాప్రభు శాస్త్రాల్లో ఎక్కడ కొటేషన్ ఉందో, తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అద్వైతాచార్య ప్రార్థన వల్ల భగవంతుడు ఆయన భక్తి రూపంలో వస్తారు అనేది తెలుసుకుంటున్నాం. మనం డీటెయిల్డ్గా దీన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ.